హలో అండి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క క్యాన్సర్ 4 క్యాన్సర్స్ మనం కామన్‌గా స్క్రీనింగ్ తోటి మనం ఎర్లీగా గుర్తించొచ్చు అని డిస్కస్ చేశాము. సో అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం సిఏ సర్విక్స్, కార్సినోమా సర్విక్స్, సర్వికల్ క్యాన్సర్ గురించి మనం ఫస్ట్‌గా మాట్లాడదాం. సో కార్సినోమా సర్విక్స్ ఈజ్ వెరీ మేజర్ సోషల్ హెల్త్ ప్రాబ్లమ్ అన్నమాట. సో ఇది ఎస్పెషల్లీ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ అయితే దిస్ వాస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా అండ్ మోస్ట్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్. సో అన్నిటికన్నా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ సర్విక్స్ క్యాన్సర్. సో సర్విక్స్ క్యాన్సర్లో ఏమవుతుంది అంటే మనకి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ మూలన ఇన్ఫెక్షన్ వచ్చి అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. సో చాలా సంవత్సరాలు మన సెల్స్లో పై భాగంలో ఉండి అది నిదానంగా అక్కడ సెల్స్ని డ్యామేజ్ చేసి క్యాన్సర్ మారటానికి అవకాశం వస్తుంది ఈ ఇన్ఫెక్షన్లో. సో సర్వికల్ క్యాన్సర్కి సింపుల్గా మనం ఎసిమ్టమాటిక్ పేషెంట్స్, ఏమీ సిమ్టమ్స్ లేని పేషెంట్స్, జనరల్గా 30 ఇయర్స్ దాటిన వాళ్ళకి సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న వాళ్ళల్లో మనం ఎవ్రీ 3 ఇయర్స్ ఒక ప్యాప్స్మియర్, సింపుల్ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. ఎనీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా 2 మినిట్స్లో అయిపోయే సింపుల్ టెస్ట్ అది. సో ఎవ్రీ 3 ఇయర్స్ మనం ఆ ప్యాప్స్మియర్ కనుక చేసినట్లయితే ఇది చాలా ఎర్లీ స్టేజెస్లో, అప్పుడప్పుడు ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో కూడా మనం కనిపెట్టి దీనికి కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట.